హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మనం మీ ముందుకు మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ముందుగా అందరికీ చిన్న విన్నపం ఏంటంటే, వీడియో చిన్నగానే ఉంటుంది, పూర్తిగా చూసి ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ చాలామందికి తెలిసిందే. సో చాలామంది స్టూడెంట్స్కి అయితే ఒక కళ, ఇంజనీరింగ్ ఐఐటి మద్రాస్, బాంబే తర్వాత ఐఐటి మద్రాస్లో చేయాలని కళ. సో వీళ్ళైతే నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లైబ్రేరియన్ అప్పర్ ఏజ్ లిమిట్ 50 years, లెవెల్ 14 అంటే మీకు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అండి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లెవెల్ 12, ఇది కూడా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడరే. డిప్యూటీ రిజిస్ట్రార్, ఇది కూడా ఈక్వల్ టు ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ అండి. ఇది కూడా డిప్యూటీ రిజిస్ట్రారు లెవెల్ 12. టెక్నికల్ ఆఫీసర్ 45 years, ఇది కూడా మనకి ఈక్వల్ టు ఐఏఎస్. సివిల్ సర్వీస్ క్యాడర్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే. అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఇది కూడా మనకు గ్రూప్ ఏ, క్లియర్గా కూడా ఉంది గ్రూప్ ఏ అనమాట. గ్రూప్ ఏ అంటే అన్నీ కూడా యూపీఎస్సీ నిర్వహించేటువంటి క్యాడర్తో సమానమైన ఉద్యోగాలు అనమాట. గ్రూప్ బిలో జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అప్పర్ ఏజ్ లిమిట్ 32 years, జూనియర్ సూపరింటెండెంట్ 32 years. ఈ రెండు కూడా పే లెవెల్ 6 పరిధిలోకి వస్తుంది. అదేవిధంగా గ్రూప్ సిలో జూనియర్ అసిస్టెంట్ ఏజ్ 27 years, పే లెవెల్ 3 అనమాట. మనకి ఇక్కడ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా ఇచ్చారు. అన్రిజర్వ్డ్కి సంబంధించి 4 పోస్టులు అన్నీ కలిపి, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టు, ఓబీసీ 3, ఎస్సీలో 2, అదేవిధంగా టోటల్గా మనకి 10 పోస్టులు ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇక్కడ మనకు వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, recruit.iitm.ac.in వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఇంకా టైం ఉందండి ఓపెన్ కావడానికి. 19/4/2025 లాస్ట్ డేట్ సబ్మిషన్ చేయడానికి వచ్చేసి 19/5/2025, అంటే ఒక నెల టైం ఉంది ఇంకా మనకు. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మనకి రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు హ్యాపీగా. మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటూ ఉంటాయండి. ఎందుకంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చదివి ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, తర్వాత రిలవెంట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎస్సీ సర్టిఫికేట్స్ కావచ్చు, పీడబ్ల్యూ సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు అయితే 500 రూపాయలు ఉంటుందన్నమాట, పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ పోర్టల్ ద్వారానే. ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ మన క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు ఉండదు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఏముంటాయంటే, మెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వడము, ఫోన్ నెంబరు కరెక్ట్గా ఇవ్వడం. ఎందుకంటే ఫర్దర్ కరెస్పాండెన్స్ అంతా కూడా ఫోన్కి మెసేజ్ లేదా మెయిల్ ద్వారా జరుపుతారనమాట. సో మెయిల్ ఫిలప్ కాకుండా మెయిల్స్ వచ్చేటట్లా పెట్టుకోవడము, స్పామ్స్లో కానీ తర్వాత బిన్లో కానీ తరచుగా చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత మనకు రిటర్న్ టెస్ట్ ఉంటుందన్నమాట. టీఏడిఏ అయితే ఎవరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా రిటర్న్ టెస్ట్ కండక్టెడ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట రిటర్న్ టెస్ట్. తర్వాత ఇంటర్వ్యూలో మాత్రము పర్సనల్ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్, హిందీలో మాట్లాడే అవకాశం ఉంది మనకైతే. తర్వాత ఎటువంటి కరెస్పాండెన్స్ అయితే వీళ్ళు అంగీకరించరని అయితే చెప్తున్నారు. తర్వాత క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ అఫీషియల్, అంటే మీరు బయట వ్యక్తులతో కానీ, రాజకీయేతర వ్యక్తులతో కానీ, లేదా ఇతర ఉన్నతాధికారులతో కానీ రికమెండ్ చేయకూడదని అయితే చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్స్ మరొకసారి గుర్తుపెట్టుకోండి. మనకు డేట్ వచ్చేసి 19/4/2025 ఓపెన్ అవుతుంది. క్లోజ్ వచ్చేసి 19/5/2025 అవుతుందన్నమాట. మనం ఇక్కడ ఈమెయిల్ recruit@iitm.ac.in వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది. అది మెయిల్ ఐడి కూడా అనమాట. దానికి మీరు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కూడా ఫర్దర్గా వాళ్ళకి మెయిల్ చేసి మనమైతే ఆ డౌట్స్ క్లారిఫై తీర్చుకోవచ్చు అండి. సో ఈ రిలవెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు అప్లై చేసేసుకోండి అండి. ఆల్ ద బెస్ట్.